ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పని చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మనుషుల కోసం మీరు పని చేయొద్దు. చాలాసార్లు మెప్పు కోసం దేవుని పరిచర్యలో పనిచేస్తూ ఉంటారు. చర్చిల్లో ఆ పని ఈ పని చేయటం, వంటల్లో సహాయం చేయటం, సర్దటంలో సహాయం చేయటం, వచ్చే వాళ్ళతో మాట్లాడే విషయంలో, వారికి నచ్చినటువంటి పనుల్లో వారు నిజంగా కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. కానీ ఫలితం వారి హృదయం దేవుడు కోరుకున్నట్లుగా లేదు. మనుషుల ముందు, మనుషుల మెప్పు, మనుషుల పొగడ్త కోసం పని చేయొద్దు. దేవుని కోసం దేవుడు చూస్తున్నాడు, నా పనిని దేవుడు గమనిస్తున్నాడు, నన్ను దేవుడు చూస్తున్నాడు అని దేవుని కోసం పని చేస్తే నిన్ను బహు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుదాం, దేవుని వాక్యం చదువుదాం. ఎఫ్ఎసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6-7. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఎప్పుడైతే మనం ఇష్టపూర్వకంగా సేవ చేస్తామో అప్పుడు సణుగుడు ఉండదు. నన్ను నలుగురు గుర్తించాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ విషయంలో వారికి ఉన్నటువంటి స్థితిని కోల్పోతున్నారు. చేశాను, ఈ పని చేశాను, నన్ను గుర్తించాలి, నన్ను గమనించాలి, థ్యాంక్స్ గివింగ్ చెప్పేటప్పుడు మైక్లో నా పేరు చెప్పాలి, పాటలు పాడేటప్పుడు ఆ పాటల అవకాశం నాకు ఇవ్వాలి, ప్రతిసారి నేనే ముందుండాలి, నాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరుకుంటున్నావా? మంచిదే. కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మనుషుల కోసం కాదు, దేవుని కోసం చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చిన్నప్పుడు మ్యూజిక్ ప్లే చేసేవాడిని, కీబోర్డ్ వాయించేవాడిని, తబలా వాయించేవాడిని. చాలా మీటింగ్స్కి చర్చిలో మ్యూజిక్ సౌండ్ సిస్టము, లైటింగు అన్నీ చేసేవాడిని. ఓ రోజు ఒక పాస్టర్ గారు నాతో ఒక మాట చెప్పాడు. తమ్ముడు, నీవు పని చేస్తున్నావు, నీవు తబలా వాయించినా కీబోర్డ్ వాయించినా నీకు కొంత డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ ఆ దేవుని సేవకుడు నీకు ఇవ్వలేకపోతే నువ్వు డిమాండ్ చేయొద్దు. నీకు రావలసిన ధనాన్ని దేవుడు చక్రవడ్డీ రూపంలో పరలోకమందు దాచిపెట్టాడు. నీకు అవసరమైనప్పుడు ఆయన చక్రవడ్డీ రూపంలో నీకు ఇస్తాడు. ఆయన చేసేటువంటి మేలు ఎలా ఉంటుందో నీవు కళ్ళారా చూస్తావని చెప్పాడు. నేను దాన్ని నమ్మాను. చదువుకుంటా ఉండేవాడిని. ఎవరు పిలిచినా నాకు ఇంత డబ్బులు ఇవ్వండి, ఇంత ఇస్తేనే నేను వస్తాను అని చెప్పేవాడిని కాదు. వారు ఇస్తే తీసుకునేవాడిని, ఇవ్వకపోతే సైలెంట్గా వచ్చేసేవాడిని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ఒక ఆర్టిస్ట్గా ఉంచలేదు. ఒక ఉన్నతమైన చదువు చదివి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. అంతేకాదు, మ్యూజిక్ వదిలిపెట్టలేదు. మ్యూజిక్లోనే నా రీసెర్చ్ వర్క్ చేయడానికి దేవుడు గొప్ప కృప చూపించాడు. అంతేకాదు, ఈరోజు పరిచర్య చేస్తూ ఒక మంచి ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అని స్థాపించి దాని ద్వారా అనేక మందికి సంగీతం నేర్పించడానికి దేవుడు నాకు గొప్ప కృప చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అవార్డ్స్ మనుషుల దగ్గర నుంచి, మీ పాస్టర్ల దగ్గర నుంచి డోంట్ ఎక్స్పెక్ట్ దాట్. నీకు ఇవ్వాల్సిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది ఎవ్వరు ఇచ్చినా ఆ రుణము తీర్చుకోలేదు. ఆ ఉన్నతమైన స్థితి దేవుడు చక్రవడ్డీ రూపంలో ఇస్తాడు కదా. నిజం. చిన్నప్పుడు తబలా కొందామని చెప్పి 1200 రూపాయలు సంవత్సరం పాటు దాచిపెట్టుకొని కొనుక్కున్నా. ఈరోజు ఆ వస్తువు
తబలా అయినా, కీబోర్డు ₹1,00,000 అయినా దేవుడు నాకు కొనగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. అంతేకాదు, నాకున్న వస్తువులన్నిటినీ పరిచర్యలో వాడేవాడిని. ల్యాప్టాప్ వాడేవాడిని. అప్పట్లో ల్యాప్టాప్ లేదు, డెస్క్టాప్ ఉండేది. స్టేజ్ మీద డెస్క్టాప్ తీసుకెళ్ళి రికార్డింగ్ చేసి మెసేజ్లు MP3 రూపంలో ఇచ్చేసేవాడు. ఈరోజు దేవుడు ఐమ్యాక్ ఇచ్చాడు, యాపిల్ ఫోన్ ఇచ్చాడు, యాపిల్ ల్యాప్టాప్ ఇచ్చాడు. దేవుని కృప. అంతేకాదు, నాకున్న వాహనాలతో దేవుని సేవకులను వారిని పరిచర్యకి వెళ్ళేటప్పుడు డ్రాప్ చేసేవాడిని. అప్పట్లో సైకిల్ మీద చేసేవాడిని. తర్వాత బండి కొన్న తర్వాత బండి మీద చేసేవాడిని. కారు దేవుడిచ్చాడు, కారులో కూడా పరిచర్యకి వెళ్ళేవాడిని. నేను పాస్టర్ని కాదు అప్పట్లో, అయినా కూడా వారి కోసం నా వెహికల్ని పెట్టి సామానంతా తీసుకెళ్ళి మీటింగ్స్ పెట్టేవాళ్ళం, లైట్లు కట్టేవాళ్ళం, ఊరంతా రిక్షా దొక్కుంటూ క్యాన్వస్ చేసేవాళ్ళం. ఇటు చదువులో దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, అటు సంగీతంలో దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, ఇటు పరిచర్యలో దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి ఉన్నతమైన కార్లు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్లీజ్ లుక్ అన్ టు ది గాడ్, డోంట్ లుక్ అన్ టు ది పబ్లిక్ అండ్ ద పీపుల్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రికగ్నిషన్స్, ఎనీ రివార్డ్స్ ఫ్రమ్ ద పబ్లిక్. దేవుడి వైపు చూద్దాం. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. అనేక మందికి మార్గదర్శిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మనల్ని. అందుకనే మనుషులు చూసేటట్టు కాదు, నీ హృదయము దేవుని ఎరిగినట్లుగా చూడాలి. దేవుడు నిన్ను చూసినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని ఆయన దగ్గరకు పిలుచుకోవాలి. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయనుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, అయినా నీ బిడ్డలైనటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. నిజమే, నీ వైపు చూసినప్పుడు నీకు పరిచర్య చేస్తున్నట్లుగా మేము భావించడానికి సహాయం చేయండి. ఆయన ఎవరెవరైతే వారి చర్చెస్లో వారి పనుల్లో కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వారందరికీ తగిన సమయంలో తగినటువంటి ఆశీర్వాదం దయచేయమని యేసయ్య పరిశుద్ధులను ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని సహవాసము, పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.